వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. ఒకవైపు ఐపీఎల్ మ్యాచ్లు హోరుగా జోరుగా జరుగుతుంటే అంతే జోరుగా బెట్టింగ్లు జరుగుతున్నాయి. బెట్టింగ్లు ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్లు జరుగుతున్నాయి, తర్వాత ఆఫ్లైన్ బెట్టింగ్లు కూడా జరుగుతున్నాయి. ఇది ఒక జూదంలా మారిపోయి చాలామంది బెట్టింగుల్లో డబ్బులు పెట్టి పోగొట్టుకొని కుటుంబాలు ఛిద్రమైపోతున్నాయి, ఆత్మహత్యలకు పాల్పడిపోతున్నారు. కుటుంబాలు చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెడుతున్నారు. బెట్టింగ్ అలవాటు చేసుకున్న చాలామంది ఆ బెట్టింగ్ కాయకుండా ఉండలేక డబ్బులను పోగొట్టుకుంటున్నారు. కష్టపడి సంపాదించిందో లేకపోతే మరో కారణం చేత వాళ్ళు సంపాదించుకున్న డబ్బులు బెట్టింగ్లల్లా పోగొట్టుకుని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కనపడుతుంది. నిన్న బెట్టింగ్లో డబ్బులు పోయాయని ఒక యవనస్తుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు ఏమంటారో అని ఆ పిల్లవాడు భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబాలు ఛిద్రమైపోతున్నాయి, భార్యలు ఇబ్బంది పడుతున్నారు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతుంటాయి, ఒకవేళ దాన్ని చూసి ఎంజాయ్ చేసి చక్కగా ఉంటే తప్పేం లేదు. కానీ దాని మీద పెట్టి కాసి ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు, ఆ మ్యాచ్ ఎవరు గెలుస్తారని ఒక పందాలు కాసి కుటుంబాలను ఇబ్బందుల పాలు చేస్తున్నారు. బెట్టింగ్ అనేది ఎప్పుడూ ఇబ్బందికరంగానే ఉంటుందండి. అదొక జూదం, అదొక వ్యసనం. అందులో ఒక్కసారి అలవాటైతే దాంట్లో నుంచి బయటికి రావడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మన ఆస్తులు అన్నీ పోగొట్టుకోవాల్సి వస్తుంది, పరువు పోగొట్టుకోవాల్సి వస్తుంది, చివరికి ప్రాణాలు సైతం తీసుకోవాల్సిన పరిస్థితి బెట్టింగ్ వల్ల కలుగుతుంది. ముఖ్యంగా ఈ ఆన్లైన్ బెట్టింగ్ వచ్చిన తర్వాత విపరీతమైన పోకడలు వచ్చాయి. దోచుకుంటున్నారు, బెదిరిస్తున్నారు. ప్రతి బాల్కు లేకపోతే ప్రతి ఓవర్కి, ప్రతి మ్యాచ్కి, ప్రతి ఇన్నింగ్స్కి ఇలా బెట్టింగ్లు కాస్తూ అమాయకమైన ప్రజల దగ్గర, బెట్టింగ్కి అలవాటు పడిన ప్రజల దగ్గర ధనాన్ని దోచేస్తూ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ బాగుపడుతున్నాయి. కానీ ఆన్లైన్లో బెట్టింగ్ కాసిన ఏ వ్యక్తి డబ్బులు సంపాదించినట్టుగా లేదు. ఇది ఒక పేకాట లాంటి జూదం. పేకాట అయితే ఎలా మానుకోకుండా డబ్బులు పోగొట్టుకుంటామో ఇందులో కూడా అదే పరిస్థితి దాపురించింది. యవనస్తులారా, బెట్టింగ్ కాసేవాళ్ళు మాకేదో తెలుసులే, మేము ఒక్కసారి డబ్బులు వచ్చాయని, ఏదో 2 సార్లు డబ్బులు వచ్చాయని ఏదో ఫ్లూక్లో తలిగి ఉంటాయి. కానీ అన్ని వేళలో డబ్బులు పోగొట్టుకునే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఈ ఐపీఎల్ సీజన్లో కొన్ని కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఈ బెట్టింగ్లో జరుగుతుంది. లాస్ అయిన వాళ్ళే చాలామంది ఉంటారు. బాగుపడ్డవారు ఆ యాప్స్ బాగుపడి ఉంటాయి, ఆ బెట్టింగ్ ఆ యాజమాన్యాలు బాగుంటాయి తప్ప మిగతా ఏది బాగుండవండి. జాగ్రత్త యవనస్తులారా, బెట్టింగ్ కాసేవాళ్ళు మీతో పాటు మీ తల్లిదండ్రులు ఉన్నారని జ్ఞాపకం చేసుకోండి, మీ కుటుంబ సభ్యులు ఉన్నారని జ్ఞాపకం చేసుకోండి, మీ భార్య బిడ్డలు బాధపడతారని జ్ఞాపకం చేసుకోండి. ఈ మధ్య క్రైస్తవులు కూడా బెట్టింగ్ ఆడుతున్నారు. క్రైస్తవులు అనబడ్డ వారు కూడా బెట్టింగ్లు కాస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్లు, క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్లు, ఐపీఎల్ మ్యాచ్లు బెట్టింగ్లు చేస్తున్నారు. బెట్టింగ్ అనేది జూదము. జూదం ఆడొద్దు, జూదానికి వెళ్ళొద్దు. ఇది ఒక వ్యసనం, ఇది లోక వ్యసనం. వ్యసనానికి పోయి మీ విలువైన డబ్బును ఖర్చు చేసుకోవద్దు. అందులో వచ్చే డబ్బు కూడా అది ఎంతోసేపు నిలవదు. అది కరెక్ట్ కాదు, అది సరైన సంపాదన కాదు. దేవుడు ఉద్దేశించిన సంపాదన ఎట్టి పరిస్థితులు అది కాదు. ఒకసారి ఆలోచించండి. ముఖ్యంగా ఆన్లైన్ యాప్స్లో చాలామంది మోసపోతున్నారు. బెట్టింగ్లో చాలామంది చనిపోతున్నారు. యవనస్తులారా, లేకపోతే బెట్టింగ్ కాసే వ్యక్తులారా, జాగ్రత్త. ఒక్కసారి గుర్తుంచుకోండి. మీరు బాగానే కాస్తారు వ్యసనంతో, లేకపోతే ఆ యొక్క అందులో కాయలేకుండా లేకపోతే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది, మీ ఫ్యామిలీ మెంబర్స్ పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచించండి. చనిపోతున్నారు, ఇబ్బందుల పాలవుతున్నారు. ఒకసారి ఆలోచించండి. ఈ బెట్టింగ్లు మానేయండి, బెట్టింగ్లు వదిలేయండి, బెట్టింగ్ కాయకండి. బెట్టింగ్ అనేది ఈ దేశంలో చట్టబద్ధత కాదండి, లీగాలిటీ లేదు, లీగల్ కాదు. ఈ దేశ చట్టాలే ఇది సరైంది కాదని త్రోసివేసినప్పుడు మీ అంతరాత్మ, మీ మనస్సాక్షి ఎలా ఒప్పుకుంటుంది ఆడటానికి? నైతికత కాదు. ఇందులో వచ్చే డబ్బులు నిలవవు, అది కాదు. ఒకసారి ఆలోచించండి. మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటున్నాను, బెట్టింగ్లకు వెళ్ళకండి, మీ కుటుంబాన్ని ఛిద్రం చేసుకోకండి, మీ భార్య బిడ్డలు, మీ తల్లిదండ్రులు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. బెట్టింగ్లు వెళ్ళకండి. ఆటను ఎంజాయ్ చేస్తే చేయండి, కానీ ఆ ఆటను ఎంజాయ్ చేసే క్రమంలో బెట్టింగ్లు కాయటం వల్ల, పందాలు కాయటం వల్ల మిమ్మల్ని మీరు చాలా కోల్పోతారు. అది మీరు జాగ్రత్తగా ఉండమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.